శ్రీకాళహస్తీశ్వర దేవస్థానంలో ధర్మకర్తల మండలి ప్రమాణ స్వీకారం ఘనంగా జరిగింది. కొత్తగా ఎన్నికైన చైర్మన్ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి మంత్రి నాదెండ్ల మనోహర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మంత్రి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఆలయ అభివృద్ధి కోసం తగినంత కృషి చేస్తుందన్నారు. భక్తులకు సౌకర్యాలు అందించడం, ఆలయ అభివృద్ధికి కమిటీ సభ్యులు సహకరించాలని సూచించారు. ప్రాంతాల్లో మనం ప్రత్యేకంగా టూరిజం గురించి దృష్టి సారించాలి. గతంలో కూడా నేను శాసన సభాపతిగా ఉన్నప్పుడు ఆ సందర్భంలో కూడా ఆనంద్ కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం నాకు బాగా గుర్తు. నదీ ప్రాంతాల్లో మనం కొత్తగా ఏపీ టూరిజం నుంచి ఖచ్చితంగా ఒక మంచి ప్రణాళికతోటి మీరు అన్నట్టు ఒక మాస్టర్ ప్లాన్ ఒకటి రూపొందించి ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఖచ్చితంగా తిరుపతికి వచ్చే భక్తులందరూ కూడా ఇక్కడ అద్భుతమైన ఆలయం ఉందని తెలిసే విధంగా వాళ్ళకి మనం చక్కటి అవకాశాలు కల్పించాలి. ఆ కమ్యూనికేషన్ గ్యాప్ పెంచే లేకుండా మనం అందరం కూడా సహకరిద్దాం. రాజకీయాలు ఈరోజు శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి 16 మందితో ట్రస్ట్ బోర్డు సభ్యులందరూ కూడా భవిష్యత్తులో భక్తులందరికీ అద్భుతమైన సేవా కార్యక్రమాలు అందించే విధంగా వీటితో పాటు మా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రత్యేకంగా ఆలయ అభివృద్ధి కోసం భక్తులకి మనం కల్పించాల్సిన సౌకర్యాల అర్థం ఒక కొత్త ఆలోచనతోటి మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్, ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ధర్మాన్ని కాపాడాలని ప్రతి ఒక్కరిని మన సమాజంలో ఒక చక్కటి అవకాశం కల్పించే విధంగా పరస్పరంగా గౌరవించుకుంటూ ఏ కార్యక్రమం చేసినా కూడా దేశం కోసం చేయాలని నరేంద్ర మోడీ గారు ఏ విధంగా పిలిపించారో ఆ స్ఫూర్తితోటి రాష్ట్ర వ్యాప్తంగా మనం అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తున్నాం. ఈరోజు ఆలయానికి ధర్మకర్త మండలితో పాటు చైర్మన్గా బాధ్యతలు తీసుకున్న కొట్టే సాయి గారికి ప్రత్యేకంగా మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి తరఫున, అదేవిధంగా రాష్ట్ర ప్రజలందరికీ మరింత మనం ఇటువంటి చక్కటి అవకాశాలు, ఇంత అద్భుతమైన ఆలయం, ఇక్కడ చేసే రాహుకేత పూజలు దేశవ్యాప్తంగా అందరూ కూడా అనేక ప్రాంతాల నుంచి వస్తూ ఉంటారు. గతంలో చైర్మన్గా పనిచేసిన అనుభవజ్ఞుడు మన ఆనంద్ ఉన్నారు. ఎమ్మెల్యే గారు స్థానికంగా ఆయన కూడా చాలా సహకరించారు. ఎండోమెంట్స్ మంత్రి గారు ప్రత్యేకంగా ఆనంద్ రామరెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇక్కడ ఉన్న అధికారులు కూడా చేసే ప్రతి కార్యక్రమం ప్రజలకి అంకిత భావంతో చేసే విధంగా ముందుకెళ్దాం. మీ అందరి సహకారం ఎంతో అవసరం. ఒక అద్భుతమైన డెస్టినేషన్గా మనం మార్చచ్చు. ఏ విధంగా ఈ రోజున తిరుపతికి అంతమంది భక్తులు వస్తున్నారో శ్రీకాళహస్తి కూడా ఆ విధంగా వచ్చేటట్టు మనం సౌకర్యాలు కల్పిస్తే ఖచ్చితంగా మనకి టూరిజం పెంచగలుగుతాం. అవకాశాలు ఉన్నాయి. తద్వారా స్థానికంగా మన ఉపాధి కూడా కల్పించవచ్చు. నాతో పాటు తిరుపతి ఎమ్మెల్యే గారు శ్రీనివాసులు గారు, అదేవిధంగా రైల్వే కోడ్ శాసనసభ్యులు శ్రీధర్ గారు కూడా వచ్చారు. ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా ఇంకా భవిష్యత్తులో చక్కటి కార్యక్రమాలు చేయాలని చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేసిన మన సాయి గారికి మనస్ఫూర్తిగా మనందరి తరఫున అభినందనలు. కూటమిలో ప్రభుత్వంలో భాగంగా శ్రీకాళహస్తి నియోజకవర్గంలో నన్ను ఎంపిక చేయడం చాలా ఆయనకి నేను ఆజన్మాంతం రుణపడిపోయి ఉంటాను. అదేవిధంగా శ్రీ నాదెండ్ల మనోహర్ గారు, చంద్రబాబు నాయుడు గారు, బొజ్జల సుధీర్ రెడ్డి గారు వీళ్ళందరూ సహకరించి నాకు ఇది పదవి కాదు, బాధ్యత. ఈ బాధ్యతని క్రమశిక్షణతో నిర్వహించి శ్రీకాళహస్తి దేవస్థానాన్ని ఎదుగుదలని నేను ఖచ్చితంగా దీనిలో భాగంగా అవుతామని, ఖచ్చితంగా పాలక మండలి సభ్యులందరినీ సలహాలు సూచనలు తీసుకొని, ఈఓ గారి సూచనలు తీసుకొని, ఎమ్మెల్యే గారి సూచనలు తీసుకొని శ్రీకాళహస్తి అద్భుతంగా డెవలప్ చేయడంలో నేను ముందుంటానని మనోహర్ గారి ముందర నేను తెలియజేస్తున్నాను. ఖచ్చితంగా తీసుకుంటాం. ఖచ్చితంగా ఆలయ అభివృద్ధిలో భాగంగా శివరాత్రి జరిగే ఆ ఒక్క బ్రహ్మోత్సవాల్ని కూడా లాస్ట్ టైం ఎలా జరిగిందో మీరు చూశారు. ఒక్క ఇబ్బంది జరగకుండా జరిగింది. అలాగనే ఈ కూటమి ప్రభుత్వం ఉన్నంత వరకు ఆలయంలో ఎటువంటి ప్రాబ్లం జరగనీయకుండా పిల్లలకి కానీ బిస్కెట్లు, పాలు, అదేవిధంగా భక్తులకి నీళ్లు మేము లాస్ట్ టైం ఎలా చేశారో చూసాము కూటమి ప్రభుత్వం. అదేవిధంగానే శివరాత్రికి నేను ముందు థ్యాంక్ యూ.